మరి ఇంకెవరు చేస్తుంటారు అబ్బే? ఆ సింధునే చేసుంటుంది. సింధునా? అవును. సింధు ఈ సైడ్ లోనే ఉండదా? ఆ బ్లాక్ లో ఉంది. ఇంటికి పిల్లలు ఎక్కడున్నారు? కింద కార్లు కోసం ఉంటారు అబ్బే. రిషి, శశి ఇక్కడ ఉంటే మరి రిషి శశి 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 నీకేం కాలేదు కదమ్మా? శశి 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 నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు నాన్న. టెన్షన్ పడకు యష్, శశికేం కాలేదు. నీ వల్ల ఇదంతా. పాపం సింధు రిషితో మాట్లాడాలని ఎన్నిసార్లు నా ఫోన్ కాల్ చేసిందో. రిషి ఇంటికి రాగానే ఎలాగైనా సరే సింధుతో మాట్లాడించాలి. అయ్యో అయ్యో, లో బ్యాటరీ చూపిస్తుందే. ఛార్జింగ్ పెట్టాలి. విన్నావుగా వదినా, రిషి ఇంటికి రాగానే సింధుతో మాట్లాడిస్తాడంట అన్నయ్య. చంద్ర ఫోన్ పనిచేస్తేనే కదా సింధు రిషితో మాట్లాడేది. నువ్వు ఒక పని చేయి. చెప్పొదినా. అట్నే వదినా. అమ్మయ్యా, పని అయిపోయి ఉండదు వదినా. ఇంకా అన్నయ్య ఫోన్ అస్సలు పనిచేయదు, ఛార్జింగ్ ఎక్కదు. నువ్వు ఇంకో పని చేయాలి. చెప్పొదినా. పిల్లలు సైట్ నుంచి ఇంటికి తిరిగి రాగానే ఇంట్లో డాక్టర్ నన్ను చెక్ చేస్తూ ఉండాలి. పిలిపించు డాక్టర్. ఇప్పుడు నువ్వు బాగానే ఉండవు కదా వదినా, ఇంకా డాక్టర్ ఎందుకు? చెప్పింది చెయ్యి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. సరే వదినా.
నేనేం చేశాను యష్? ఏం చేసావా? నువ్వే కదా పిల్లల్ని సైడ్కి తీసుకురమ్మని నా ఫోన్ నుంచి సంధ్య ఫోన్కి మెసేజ్ చేసావు. అంటే అది రిషిని చూడాలనిపించింది, వాడితో మాట్లాడాలనిపించింది. మీరేమో రిషిని నేను కలవకుండా చేస్తున్నారు, అందుకే అలా మెసేజ్ చేయాల్సి వచ్చింది. అసలు నీకు బుద్ధుందా? రిషిని పంపించేది నువ్వే, మళ్ళీ రిషి కోసం ఇలా దొంగచాటు వ్యవహారాలు చేసేది కూడా నువ్వే. నువ్వు మెసేజ్ చేయడం వల్లే పిల్లలు ఇప్పుడు ఈ సైడ్కి వచ్చారు. వాళ్ళలా రావడం వల్లే కదా ఇప్పుడు శశికి పెద్ద ప్రమాదం జరగబోయింది. లక్కీగా శశికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదేమన్నా జరుగుంటే ఏంటి పరిస్థితి? రిషిని మేమేమి కావాలని నిన్ను కలవకుండా మాట్లాడకుండా చేయటలేదు. ఇంట్లో మా అందరితో కలిసిపోయి సరదాగా సంతోషంగా ఉంటున్నాడు. అందుకే నిన్ను మర్చిపోయింటాడు. అది కూడా మా తప్పేనా? రిషి నీ దగ్గర కంటే మా దగ్గర సేఫ్గా ఉంటాడు సింధు. అయినా పిల్లల విలువ చిన్నప్పటి నుంచి పెంచితేనే కదా తెలిసేది. నా పిల్లల్ని నేను పెంచకుండా చేసింది ఎవరు యష్? మీరు కాదా? అవును మరి. నీ ప్రతి కష్టానికి నష్టానికి మేమే కారణమని చెప్పటం నీకు సాను బాగా అలవాటైండది. అమ్మా, ఈవిడితో మాట్లాడిందబ్బి, పదండి వెళ్దాం. అమ్మా, రిషి, రిషి ఏంటి నువ్వు తెలియని ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావేంటి? 10ంటికి వెళ్దాం. అమ్మా, రా. రిషి, అమ్మా, అమ్మా, రిషి, రిషి, రిషి. రిషి, రిషి, సంధ్య, పిల్లల్ని సైడ్కి తీసుకురమ్మని నా ఫోన్ నుంచి నీకు మెసేజ్ వస్తే ఒకసారి నాకు కాల్ చేయాల్సింది. కనీసం బయలుదేరే ముందైనా ఫోన్ చేయొచ్చు కదా. అబ్బే, నేను మీకు కాల్ చేస్తుండనబ్బే, నేను లిఫ్ట్ చేయలేదు. కాల్ కట్ కూడా అయిపోయింది. నేను కాల్ కట్ చేశానా? సో సంధ్య కాల్ నేను లిఫ్ట్ చేయకుండా చేసింది కూడా సింధునే అన్నమాట. నాన్న, అమ్మతో నేను మాట్లాడాలనుకుంటే ఎందుకు తీసుకొచ్చేసారు నాన్న? అక్కడ ఉంటే ప్రమాదం రిషి. మీ అమ్మ చేసిన పని వల్ల శశికి ఎంత ఘోరం జరగబోయిందో తెలుసా? అందుకే మీరు అక్కడ ఉండడం మంచిది కాదని తీసుకొచ్చేశాను. ఛ, అమ్మని కలిసే ఛాన్స్ మిస్ అయిపోయింది.
సింధు ఎందుకు అలా ఉన్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? సైట్ నుంచి వస్తున్నానక్క. సైట్ ఏంటి? ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సైట్ని సునంద మేడం విజిట్ చేశారు. అందుకే నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఓకే, అక్కడేమైనా జరిగిందా? చెప్పు సింధు. రిషిని చూడాలనిపించి నేనే యష్కి తెలియకుండా తన ఫోన్ నుంచి పిల్లల్ని సైట్కి తీసుకురమ్మని సంధ్యకి మెసేజ్ చేశాను. పిల్లలు అక్కడికొచ్చారా? వచ్చారక్క. అప్పుడు అనుకోకుండా శశి నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు నాన్న. నీ వల్ల ఇదంతా. శశిని నేను కాపాడితే నా వల్లే ప్రమాదం జరిగిందని యష్ నన్ను తిట్టాడు. నీ అనుమానమే కరెక్ట్ అక్క. వాడు కావాలని రిషిని నేను చూడకుండా వాడితో మాట్లాడకుండా చేస్తున్నారు. యష్ నిన్ను తిడితే నువ్వెందుకు పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు సింధు. అవును, నా కొడుకు నాకు చూడాలనిపించింది, వాళ్ళు దాన్ని అడ్డుకుంటున్నారు, అందుకే ఇలా చేశానని యష్తో నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు కదా. నా కొడుకుని నన్ను ఎందుకు కలవనీయకుండా చేస్తున్నారని అక్కడే యష్ని నిలదీయొచ్చు కదా. ఇదంతా ఎందుకు కానీ ఆ దమయంతి ఆరోగ్యం బాగైంది కదా. నా మాట విని వాళ్ళింటికి వెళ్ళి రిషిని తెచ్చుకుందాం పద. నీతో పాటు నేను వస్తాను పద. రా సింధు. ఎందుకులే అక్క, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే 3 రోజులు ఉంచుతానని చెప్పి మధ్యలోనే రిషిని తీసుకెళ్తావా అని తిరిగి మనతోనే గొడవ పడతారు. ఇంకొక్క రోజే కదా, ఆగుదాం. రిషి వచ్చేస్తాడక్క. వాళ్ళకి మాటిచ్చావని ఆగుతున్నావా సింధు? సింధు, ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం చాలు పరిస్థితులు తల్లకిందులవ్వటానికి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇంకా డాక్టర్ రాలేదేంటి? వస్తా ఉండదు వదినా, ఫోన్ చేసి చెప్పాను. అదిగో పిల్లలు వచ్చేశారు. వాళ్ళు వచ్చేసరికి డాక్టర్ ఇంట్లో ఉండాలని నీతో చెప్పాను కదా. ఆ డాక్టర్ని వెంటనే రమ్మని మరీ చెప్పుండాను. ఏం చేస్తుండదో ఏమో. చెప్పిన పని ఏది సరిగ్గా చేయవసలా. ఆ, సారీ చెప్పాను కదబ్బి, ఇంకా ఎందుకు కోపంగా ఉంటారు? ఇట్స్ ఓకే. రే యష్, ఏం జరిగిందిరా? సంధ్య నీకు సారీ చెప్పడం ఏంటి? తనేమన్నా తప్పు చేసిందా? దావత, పిల్లల్ని సైట్కి తీసుకురమ్మని నా ఫోన్కి మెసేజ్ చేసింది మీ అబ్బాయి కాదు దావత, ఆ సింధు. యష్ ఫోన్ నుంచి సింధు మెసేజ్ చేయడం ఏంటి? అసలేం జరుగుండదంటే అంత పెద్ద ప్రమాదం తప్పిందా? శశి, నాన్న నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు నానమ్మ. కరెక్ట్ టైంకి సింధు వచ్చి కాపాడింది. తనని ప్రాణాపాయం నుంచి కాపాడిందని కొంపదీసి శశి సింధు మంచిది అనే అభిప్రాయానికి వస్తుందా ఏంటి? అమ్మో, అలా జరగకూడదు. అసలు తప్పు నువ్వు చేసి సంధిననటమేంట్రా? నీ ఫోన్ వదిలేసింది నువ్వు. నువ్వే అక్కడ జాగ్రత్తగా ఉంటే సింధు మెసేజ్ చేసేదా అసలా? అవును అల్లుడు గారు, తప్పు చేసుండదా సింధు. దాన్ని చెడామెడా తిట్టండి, మా ఎమ్మ నెరిసి బాధ పెట్టకండి. మా అమ్మని ఎందుకు తిట్టాలి? శశిని అమ్మే కదా కాపాడింది.
లేదంటే శశికి చాలా ప్రాబ్లం అయ్యేది. తాతయ్య, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను. ఏమైంది రిషి? మా అమ్మ మంచి చేసినా అందరూ తిడుతున్నారు, చివరికి నాన్న కూడా. అది నాకు నచ్చడం లేదు తాతయ్య. నన్ను మా అమ్మ దగ్గర దింపేసేయ్. సారీ రిషి, సింధు నేను తిట్టడం తప్పే, కావాలని తిట్టలేదు. శశికి ప్రమాదం జరగబోయిందన్న టెన్షన్లో అలా అనేశాను. సారీరా, తొందరపడ్డాను. నువ్వు వెళ్ళొద్దురా ప్లీజ్. రిషి, ఉండిపోరా. ఈ నానమ్మ కోసమైనా నువ్వు వెళ్ళొద్దు. సారీ రిషి, ప్లీజ్ రా, ఇంకెప్పుడు అలా అనను. సరే నాన్న, సారీ చెప్పావుగా, ఓకే. కన్యాకుమారి, నువ్వు కూడా రిషికి సారీ చెప్పు. ఆ? నేనా? చెప్పమన్నానా? ఆ? సారీ రిషి, ఇంకెప్పుడు మీ అమ్మని తిట్టను, సరేనా? సారీ నాన్న, నువ్వు ఇక్కడే ఉండిపో. హ్మ్? రిషి ఇక్కడున్నంత వరకు ఎవరు ఏమన్నా నేను ఊరుకునేదే లేదు. అక్కా, అక్కా, అక్కా. ఆ ఏంటి సింధు? తీసుకో అక్క. ఏంటిది? ఏంటి సింధు ఇది? నా జీతం అక్క. నీ శాలరీ నాకెందుకు ఇస్తున్నావు? నాకంటూ ఎవరున్నారక్క? ఉన్నది నువ్వే కదా. ఆపదలో ఆదుకున్నావు, నీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చావు, నాకు తోడుగా ఉండి నా కోసం ఎంతో పోరాటం చేశావు. రిషి శశి నా పిల్లలే అన్న నిజం ఈ ప్రపంచానికి తెలిసిందన్నా, ఇవాళ నా కొడుకు నాతో ఉన్నాడన్నా దానికి కారణం నువ్వే కదక్కా. నువ్వు నా మనిషివనుకుని ఆ డబ్బిస్తున్నాను. నా మనిషివైతే తీసుకో అక్క, కాదనకు. నీ మనిషిగా తీసుకుంటున్నాను. రాసిందు, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదక్కా, నువ్వు తిను. ఏంటి నువ్వు? రిషి వెళ్ళిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను, సరిగ్గా భోజనం కూడా చెయ్యట్లేదు. చూడు, నువ్వు నా మనిషివైతే రాసిందు. హలో భవానీ. ఏంటి భవానీ, నేను పంపించిన వీడియో చూసావా? చూశాను. సింధుకు కూడా చూపించే ఉంటావు కదా. నీ కొడుకు నిన్ను పూర్తిగా మర్చిపోయి ఆ ఇంట్లో వాళ్లతో ఎంత సరదాగా సంతోషంగా గడుపుతున్నాడో చూసావా సింధు?
రిషి చాలా మారిపోయాడు కదా. మారిపోయాడా మార్చేశారా? ఏదైతే ఏంటి బావని, సింధుకైనా వాళ్ళకైనా రిషి హ్యాపీగా ఉండడమే కదా కావాల్సింది. ఏంటి సింధు, అంతే కదా? సింధు, నీ కొడుకు నీతో ఇక్కడ ఉంటుంది కేవలం నువ్వు తన అమ్మవనే తప్ప నిజానికి నీతో కంటే వాళ్లతోనే ఎక్కువ ఆనందంగా ఉంటున్నాడు. ఇప్పటికైనా ఆలోచించుకో సింధు, నీ కొడుకు ఎవరితో ఎక్కడ ఉంటే కరెక్టో అని. ఎలా ఉన్నావు నాన్న? చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఇక్కడ అందరూ నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా? నేను రావడం వల్లే నానమ్మ హెల్త్ బాగైందని డాక్టర్ కూడా నన్ను మెచ్చుకున్నారు. అక్కడే నీకు హ్యాపీగా ఉందనిపిస్తే నువ్వింక అక్కడే ఉండిపో. హలో అమ్మా,